హైదరాబాద్లోని రాజ్ భవన్, సిటీ సివిల్ కోర్ట్, సికింద్రాబాద్ కోర్ట్, జింకానా క్లబ్బుల్లో సోదాలు ముగిశాయి. బాంబు బెదిరింపులు రావడంతో 4 ప్రాంతాల్లోనూ 3 గంటలకు పైగా సోదాలు చేశారు సిటీ పోలీసులు. బాంబ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా పరిశీలించారు. ఏమీ లేకపోవడంతో ఫేక్ బెదిరింపుగా గుర్తించారు. బెదిరింపు మెయిల్ పంపించిన వారిని పట్టుకునేందుకు 4 బృందాలు ఏర్పాటు చేశారు పోలీసులు. రాజ్ భవన్ నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హైదరాబాద్లో ఒక హాట్ మెయిల్ తీవ్ర కలకలం రేపుతుంది. ఏకంగా సిటీ సివిల్ కోర్టుతో పాటు జింకానా క్లబ్బుల్లో బాంబులు అమర్చాము, పేల్చివేస్తామంటూ కూడా ఈ హాట్ మెయిల్ సారాంశం. దీంతో ఒక్కసారిగా అధికారులంతా కూడా అలర్ట్ కావడం జరిగింది. సికింద్రాబాద్కి సంబంధించిన సిటీ కోర్టుతో పాటుగా ఇటు సిటీ సివిల్ కోర్టులో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నది రాజ్భవన్ ప్రాంతం. ఇక్కడ కూడా బాంబు పేలుస్తామంటూ కూడా చెప్పినట్లు కూడా అధికారులకు సమాచారం రావడంతో ప్రస్తుతం లోపలికి పంజాగుట్ట పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ లోపలికి వెళ్ళింది. వాళ్ళంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ గేటు దాటి సామాన్యుడు ఎవరు కూడా లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే రాజ్భవన్ అనేది పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా ఉంటుంది. మనం చూడొచ్చు, బయటనే ఫోర్స్ అంతా కూడా ఉంటుంది. ఎవరన్నా లోపలికి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా అనుమతులు తీసుకొని సెక్యూరిటీ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏ విధంగా లోపలికి వెళ్ళి ఒక ఆగంతకుడు కానీ ఒక అజ్ఞాత వ్యక్తి కానీ లోపలికి వెళ్ళి ఏ విధంగా బాంబులు పెడతాడనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఫేక్ కాల్స్ ద్వారా చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఇప్పుడు సిటీ సివిల్ కోర్టుకు సంబంధించిన దాంట్లో కూడా దాదాపు 2 గంటలకు పైగా కూడా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పాటుగా లోకల్ పోలీసులు అందరూ కూడా తనిఖీలు చేశారు. చివరికి అది ఫేక్ అని కూడా గుర్తించడం జరిగింది. దాదాపు కోర్టుకు సంబంధించిన సమయం 2 గంటల సమయం వృధా అయిపోయింది. దీంతో హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్లో ఉన్న అన్ని జిల్లా కోర్టులు కావచ్చు, మిగతా కోర్టుల్లో తనిఖీలు చేయాలంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం సికింద్రాబాద్ కోర్టులో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే రాజ్భవన్లో కూడా ఒక డాగ్ స్క్వాడ్ లోపలికి వెళ్ళింది. అలాగే బాంబు స్క్వాడ్ కూడా లోపలికి వెళ్ళింది. ప్రస్తుతం లోపల ఒకవైపు అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ మెయిల్కి సంబంధించి కూడా ఒక హాట్ మెయిల్ ద్వారా ఆ మెయిల్ అనేది రావడం జరిగింది. అందులో ప్రధానంగా 4 LED బాంబ్స్ తోటి, అంటే RDX వాటితోటి పేలుడు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నాము. వెంటనే జడ్జి ఛాంబర్స్లు ఉన్న వాళ్ళని అలాగే కోర్టు స్టాఫ్ని మొత్తాన్ని కూడా వెంటనే వెకేట్ చేయాలంటూ కూడా అందులో పేర్కోవడం జరిగింది. ఇందులో ఒకటి సిటీ సివిల్ కోర్టుకు ఒకవైపు బాంబు బెదిరింపు చేస్తూనే మరొక వైపు జింకానా క్లబ్కి, ఎందుకు జింకానా క్లబ్కు బాంబు బెదిరింపు చేయాల్సిన అవసరం ఏముంది అనేది కూడా ఒకవైపు అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. 4 RDX బ్లాస్ట్ బేస్డ్ IED వాటిని మేము అన్నీ కూడా అమర్చాము, వాటిని పేల్చివేసాము, వెంటనే వెకేట్ చేయించాలంటూ కూడా మెయిల్కి సంబంధించిన సారాంశం ఉంది. అలాగే తమిళనాడుకు సంబంధించిన DMK గవర్నమెంట్ పైన పలు అభియోగాలు మోపుతూ అతను హాట్ మెయిల్లో సారాంశం అనేది హాట్ మెయిల్లో పేర్కోవడం జరిగింది. దాని ప్రకారం అయితే ప్రస్తుతం అయితే పోలీసులు ముందు జాగ్రత్తగా తనిఖీలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు ప్రస్తుతం సికింద్రాబాద్ కోర్టుతో పాటు రాజ్భవన్లో కూడా తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సంబంధించిన సిబ్బంది. కెమెరామెన్ రాకేష్, రాధాకృష్ణ.